అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే ఒక చిన్న వీడియో కనపడింది. స్లేట్ స్కూల్ అధినేత వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఒక వీడియో షేర్ చేశారు. అది చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, నలుగురితో కలిసి ఒక 15 ఏళ్ళ ఒక అమ్మాయి నలుగురితో కలిసి రూమ్లో అసభ్యకరమైన పొజిషన్లో ఉంటే, సో ఇంకా ఆ పని ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది మందలించిన తల్లి, ఏంటమ్మా ఈ తప్పు కదా అని చెప్పి మందలిస్తే వాళ్ళ అమ్మని చంపేసింది. రీసెంట్గా లాస్ట్ మంత్ అక్టోబర్ 25న బెంగళూరులో నైట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆవిడ్ని చంపేసేశారు. వచ్చిన నలుగురు కుర్రాళ్ళతో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనే చంపించేసింది. కేవలం తన దేశాన్ని కాదు అందని చెప్పి, అబ్బాయిలతో తిరగొద్దు అందని ఒకే ఒక్క మాటతో ఆవిడకి కోపం రావాలని చెప్పి ఆ నలుగురిని వాళ్ళ ఇంటికి తెప్పించుకొని మరి వాళ్ళతో చేయకూడని పనులు, చేయకూడని విధంగా అలాంటివి చేసి ఆ సౌండ్లు వస్తుండడంతో వెంటనే విన్న వాళ్ళమ్మ పక్క రూమ్లో పడుకుంది వాళ్ళమ్మ. సో ఏంటా అని చెప్పి, ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, అప్పటికే ఆ అమ్మాయి కావాలనే వాంటెడ్గా చేస్తుంది. సో వద్దన్నందుకు వాళ్ళ అమ్మని ఈవిడ్ని చంపేసేసింది అక్కడికక్కడే. సో దాన్ని సూసైడ్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆవిడ్ని గొంతు మూసేసి మెడకి ఆవిడ చున్నీ కట్టేసేసి బెగతీసి ఆవిడని స్పాట్లోనే చంపేసి ఆవిడ శారీతోనే పైన ఉన్న ఫ్యాన్కి, సీలింగ్ ఉన్న ఫ్యాన్కి ఉరేసి సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ నుంచి స్పాట్లో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ డెడ్ బాడీని వదిలిపెట్టేసి. వాళ్ళ డాడీ లేరు యాక్చువల్గా. అయితే 2 రోజుల తర్వాత ఎవరైతే చనిపోయిందో వీళ్ళ చెల్లు, వీళ్ళ అక్కో ఎవరో ఫోన్ లేపట్లేదని చెప్పి ఇంటికి వస్తే ఆవిడ బిగత జీవిగా ఫ్యాన్కి ఏలాడి ఉంది. సో అప్పుడు తెలుసుకున్న ఆవిడ వెళ్ళి వెంటనే బంధువుల్ని అందరినీ పిలిచిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే రీజన్ ఏంటి అంటే ఇదని తెలిసింది. నిజంగా ఈ రోజుల్లో స్కూల్స్ కొన్ని ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ఎందుకు వ్యాపార కేంద్రాలు అంటున్నానంటే, పర్టికులర్గా ఏదైతే పిల్లల్ని వాళ్ళకి చదువు నేర్పాలి, సంస్కారం నేర్పాలి, కానీ తల్లిదండ్రులు కూడా ఎలా అయిపోయారంటే, పెద్ద స్కూలు, పెద్ద ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది, పెద్ద బిల్డింగు, సో ప్రొజెక్టర్లు పెద్ద పెద్దగా ఉంటాయి అని, అంటే ఈ హంగు ఆర్భాటాలను, హైఫై లైఫ్ని మాత్రమే చూస్తున్నారు. నిజంగా హైఫై లైఫ్ ఎప్పుడు? స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత అనుభవించేది హైఫై లైఫ్. వాళ్ళు మంచిగా ఉద్యోగం వచ్చి వాళ్ళకు సక్రమంగా దారిలో ఉన్న తర్వాత పెళ్ళికి ముందు అనుభవించేది హైఫై లైఫ్. అంతేకాని స్కూల్లో ఉన్నప్పుడు హైఫై లైఫ్ అనుభవిస్తే వాళ్ళు రేపొద్దున బయటకు వచ్చాక నిజంగా చదువుతో పాటు సంస్కారం కావాలని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు అంటే, పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటకి ఒక రీజన్ ఉంటుంది, దాని వెనుకలో ఒక పెద్ద థియరీ ఉంటుంది. సో లైఫ్లో ఒక బిగ్ మిస్టేక్ జరిగేంత వరకు ఈ పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు అంతే చెప్తారులే అనుకుంటూ ఉంటాం. నిజంగా 15 ఏళ్ళ అమ్మాయి, ఏదైతే ఈ అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ల కుర్రాళ్ళతో, ఎవరైతే తనకు తెలిసిన వాళ్ళతో, నలుగురితో అలాంటి పనులు, చెత్త పనులు చేస్తూ వాళ్ళ అమ్మనే చంపేసిందంటే పిల్లలకి ఎలాంటి బుద్ధులు అబ్బుతున్నాయి స్కూల్లో. నిజంగా స్కూల్కి వెళ్ళే దేనికి? మనకు ఒక చదువు, మనిషిలాగా ఎలా ఉంటాడు, రేపొద్దున ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, రేపొద్దున లైఫ్లో మంచి హైట్స్కి ఎదగాలన్నా, మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పగలిగేది చదువు. దాంతోపాటు సంస్కారం కూడా కావాలి. ఎవరిని గౌరవించాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, మహిళలతో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ మనకి చదువుకుంటేనే అర్థమయ్యే థింగ్స్. లేకపోతే జంతువుకి మనకి తేడా ఉండదు కదా. సంస్కారం కావాలి, చదువు ఉండాలి, సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని ఒక సెన్స్ ఉండాలి. కొన్ని ప్రమాద ఘటనల సమయంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, తోటి వారితో ఎలా మాట్లాడాలి, సో ఎంతవరకు హెల్ప్ చేయాలి, సో ఇలాంటివి కొన్ని చదువుతోనే మాత్రమే వస్తాయి. కానీ కొన్ని విద్యా సంస్థలు కేవలం హంగు హార్బాటాలతో హైఫై లైఫ్ మీద పెట్టిన శ్రద్ధ నిజంగా పిల్లలకి మనం ఎంతవరకు చెప్తున్నాం, అసలు వాళ్ళ మైండ్ని మనం ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నాం అనే దాంట్లో వీళ్ళంతా కూడా విఫలమవుతున్న పరిస్థితి వాళ్ళు. లేకపోతే ఈ రీసెంట్ డేస్లో చిన్నపిల్లలే ఎక్కువగా క్రైమ్కి పాల్పడుతున్న పరిస్థితి. ఒకప్పుడు చిన్నపిల్లలంటే, మా చిన్నప్పుడు సో అమ్మ వాళ్ళు స్కూల్లో ఏం చెప్తే అంతవరకే మాత్రమే ఉండేది. అంతకు మించి ఏదైనా చేయాలన్నా సరే పర్టికులర్గా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ మనం తీసుకోవాల్సిందే.
90s కిడ్స్. కానీ ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు పర్టికులర్గా దేంట్లోనూ కూడా డెసిషన్ మేకింగ్ అనేది ఇంట్లో వాళ్ళని అడగరు. వాళ్ళకు ఓన్గా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు తీసుకుంటారు. సో ఇలాంటి పరిస్థితి జెన్సీ కిడ్స్లో ఉంది. సో తల్లిని తండ్రిని కూడా చంపడానికి వెనకాడని రోజులు ఇవి. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.